హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వార్డ్ మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి సమోసా ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. చాలా ఈజీగా అన్నమాట, చాలా ఈజీ ఫ్రెండ్స్ సమోసా అనేది చేయటం. నేను ఈవినింగ్ స్నాక్స్ అనేది చేశాను, చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేనైతే దీనికోసం ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఈ కప్తో మెజర్మెంట్ చేసుకున్నాను అనమాట. మీరు ఏదైనా మెజర్మెంట్ కప్ తీసుకుని ఒక కప్ తీసుకోండి. దాంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయాలి. దాంట్లో నేను కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసాను, మిస్ అయ్యి ఉంటుంది ఆ క్లిప్. అలా మనం ఆయిల్ వేసుకున్నది మిక్స్ చేసుకున్న తర్వాత దానికి తగినంత సాఫ్ట్ డో వచ్చేంతగా మనం దానికి వాటర్ కలుపుకుంటూ చపాతీ పిండిలాగా మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇలా మిక్స్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనము పావు గంట సేపు అనేది మనం ఇలా డో అనేది మిక్స్ చేసేసి బాగా మెదుపుకోవాలి. ఒక 10 నిమిషాలన్నా ఇలా బాగా మిక్స్ చేయాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మెత్తగా అంటే చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా చేసుకోవాలి డో అనేది. ఇలా చూసారా, ఇలా మెత్తగా అనేది చేసుకోవాలి బాగా. దీనికి రెస్ట్ అనేది ఇచ్చేయాలి మనం. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక పావు గంట అయినా దీనికి రెస్ట్ ఇవ్వాలి. తర్వాత మనం పావు గంట అయిన తర్వాత ఇలాగా చపాతీ రోలింగ్ పీటను తీసుకుని మనం చపాతీలా చేసుకోవాలి. ఇలా మొత్తం మనం చపాతీలు ఒక్కొక్క చపాతీ చేసుకొని మనం పెనం మీద పెట్టి జస్ట్ ఒక హాఫ్ మినిట్ అలా వెయిట్ చేసి దాన్ని వెంటనే మనం రెండు వైపులా వెయిట్ చేసి వెంటనే ఒక దాంట్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. అలా అన్ని చపాతీలు చేసుకుని పలచగా చేసుకుని వాటిని అలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత మనం దాంట్లో స్టఫింగ్ కోసం ఒక కప్పు ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొత్తిమీర రెండు చిల్లీస్ తీసుకోవాలి. తర్వాత కరివేపాకు తీసుకోవాలి. తర్వాత దాంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు తీసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం తీసుకోవాలి. తర్వాత దీంట్లోకి గరం మసాలా వేసాను, ఒక హాఫ్ స్పూన్. మొత్తం ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫస్టే మనం సాల్ట్ వేసేయకూడదు, ఎందుకంటే ఆ వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. మనం ఎప్పుడైతే స్టఫ్ చేసుకుంటామో ఆ ముందు మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ చపాతీస్ కింద చేసుకున్నాం కదా, వేడి చేసాం కదా, వాటిని తీసుకుని మనం అంచులు అనేవి కట్ చేసేయాలి. మనం సమోసా షీట్స్ కింద మనం కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం 4 వైపులా అంచులు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ అంచులు కట్ చేసుకున్నవి మనం లాస్ట్న ఫ్రై చేసుకోవచ్చు. చిప్స్లా ఉంటాయి, చాలా బాగుంటాయి క్రిస్పీగా. వీటిని అంచులు కట్ చేసుకుని తర్వాత దీన్ని 2 షీట్ల కింద కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా కట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్, ఇలా 2 షీట్ల కింద కట్ చేసుకోవాలి. ఇలా ప్రతి చపాతీ కూడా ఇలా 2 షీట్స్ కింద కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా 2 షీట్స్ కింద కట్ చేసుకున్న తర్వాత మనం ఒక కప్పు మైదా తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని థిక్ పేస్ట్ కింద మనం దాన్ని కలుపుకోవాలి. ఎందుకంటే మనం సమోసా చేస్తాం కదా, సమోసా మనకు షీట్స్ మడత పెట్టేటప్పుడు లాక్ చేయాలి కదా. లాక్ చేసేటప్పుడు దానికి మనం ఈ పేస్ట్ అనేది రాస్తే అదే బయటికి రాకుండా ఉంటుంది స్టఫింగ్. చూసారా ఫ్రెండ్స్, ఇలా స్టఫింగ్ అనేది నేను పెట్టకముందు కొంచెం సాల్ట్ వేసాను, ఇందాక వేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ వేసాను. వేసేసిన తర్వాత ఇలా కోన్లా చుట్టుకొని మనం దాంట్లో స్టఫింగ్ అనేది వేసేసి ఇలా మనం పేస్ట్ అనేది దాని చుట్టూరు రాసేయాలి. మన సమోసా అనేది లాక్ చేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, నేను సమోసా లాక్ చేయడానికి ఇలా మడత పెట్టేసి అలా రాసేస్తే మొత్తం అంటుకుపోతుంది అన్నమాట. కొంచెం ఎక్కువే పేస్ట్ రాసుకోవాలి, ఊడిపోకుండా. చక్కగా వస్తాయి. ఇలా మొత్తం మనం
అన్ని సమోసాలని కూడా ఇలా రెడీ చేసుకోవాలి. చూసారా షేప్ చాలా బాగా వచ్చింది కదా. ఇలా మొత్తం నేను అన్ని షీట్లని కూడా ఇలా సమోసాల కింద రెడీ చేశాను ఫ్రెండ్స్. 1 కప్పు మైదా పిండితో. తర్వాత మనం బాణీలో ఆయిల్ పెట్టుకుని అది హీట్ అయ్యాక మన సమోసాలని బాణీకి ఎన్నైతే పడతాయో 3 కానీ 4 కానీ పడతాయి కదా, అందులో వేసుకోవాలి హీట్ అయిన ఆయిల్లో. మనం దీన్ని హై ఫ్లేమ్లో అయితే మనం ఫ్రై చేయకూడదు. లో టు మీడియం ఫ్లేమ్లో మనం వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా, మనం డిష్ అవుట్ చేద్దాం. చూడండి, చూసారా ఫ్రెండ్స్, ఇలా మొత్తం నేను అన్ని సమోసాల్ని ఫ్రై చేసేసాను. చూడండి ఎంత యమ్మీగా, ఎంతో చాలా తక్కువ టైంలో మనం వీటిని చేసుకోవచ్చు. అలాగే మనం సమోసా షీట్స్ని అయితే ముందే చేసి పెట్టుకుని ఇప్పుడు కావాల్సి అప్పుడు ఉపయోగించుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. బయటే కాకుండా లోపల కూడా చాలా క్రిస్పీగా వస్తుంది. అలాగే స్టఫింగ్ మనకి మంచిగా కుక్ అవుతుందన్నమాట. మనం స్లోగా కుక్ చేస్తాం కాబట్టి దీనికి మనం టమాటా సాస్తో తింటే కనుక చాలా బాగుంటుంది యమ్మీగా. పిల్లలందరికీ బాగా నచ్చుతుంది కూడా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, లోపల కూడా బాగా కుక్ అవుతుంది. కంపల్సరీగా అందరూ కూడా దీన్ని ఒకసారైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా పాప పక్కన ఉంది, తింటుంది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.